మనిషి ఆవేశపరుడు, మనిషి తొందరపాటు గలవాడు. మనిషికి ఆవేశం ఎప్పుడైతే వస్తుందో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటాడు. మనిషి ఎప్పుడు ఆవేశపడతాడు? కోపం వచ్చినప్పుడే. కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఏం చేస్తాడు? తొందరపడతాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంటాడో తనకు అర్థము కాదు. ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాలు చూస్తున్నాను నేను. అన్ని క్షేమంగా జరుగుతుంటాయి, ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ ఒక్క చిన్న పొరపాటు కోపాన్ని రేపుతుంది, ఆవేశాన్ని తీసుకొస్తుంది, తొందరపడి నోరు జారి మనుషులను గాయాలు చేసే స్థితికి తీసుకొస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, దాని కొరకు కాదు మనం కనిపెట్టవలసింది. హలో, ఆ తప్పు ఎందుకు జరిగింది, ఆ తప్పుని ఎలా మనం సరిదిద్దుకోవాలి. నీవు దేవుని కార్యము కోసం కనిపెట్టే వ్యక్తివై ఉంటే ఎలా ఉండాలి తెలుసా? ఒక యోబు లాగా ఉండాలి. యోబు కోపం ఉందా? యోబుకు ఆవేశం ఉందా? యోబుకు తొందరపాటు ఉందా? లేదు. ఆయన మనిషి కాదా? యోబు మనిషేనా? మరి యోబుకు అంత సహనం ఎక్కడిది? యోబుకు అంత ఓపిక ఎక్కడిది? యోబుకు అంత సహనం, అంత ఓపిక ఎక్కడదంటే యోబు నిత్యము దేవుని ఆరాధిస్తున్న వాడై ఉన్నాడు. యోబు నిత్యము దేవుని మీద ఆధారపడుతున్న వాడై ఉన్నాడు. యోబు నిత్యము దేవుని ఆశ్రయించుచున్న వాడై ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తారని నిరీక్షణతో ఎదురు చూస్తున్నవాడు, కనిపెట్టుకుని ఉన్నవాడు. ఆవేశానికి లోను కాలే. తన స్నేహితులు వచ్చారు, హేళన చేశారు. తన భార్య వచ్చింది, దూషించి మరణించమంది. ఎంతో మంది ఎగతాళి చేసినట్టుగా మాట్లాడినా యోబు కోపము తెచ్చుకోలేదు, ఆవేశం తెచ్చుకోలేదు, తొందరపడలేదు. ఈ మూడు విషయాల్లో నీవుగా ఈ సంవత్సరంలో తొందరపడిన విషయాలు కానీ, ఆవేశపడిన విషయాలు కానీ, కోపం తెచ్చుకున్న సందర్భాలు కానీ గుర్తు తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించి అవి విడిచిపెట్టగలిగితే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.